హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా బాగున్నాను. సో మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసుకోవడం అనేది నేర్చుకున్నాము. సో డిజైన్ వేసుకోవాలి అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ ఒకేసారి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిషన్తో ఎలా వేయాలి అనేది నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఏం చేసామంటే మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాము. సో మనం వర్క్ ఎలా వేయాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి వీడియో వస్తుంది కాబట్టి వీడియోని మిస్ అవ్వరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వచ్చేసి ఇది ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్షన్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నారు అండ్ 105లో ఉంది, అవునా? సెర్చ్. కానీ మనకి ఇప్పుడు ఏంటి, మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం మనకి 2 హ్యాండ్స్ కావాలి, అవునా? ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్లో 2 హ్యాండ్స్ ఇస్తాము. మనకు వచ్చేసి ఆ స్పేస్ అనేది ఇవ్వాలి కదా. స్పేస్ ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇవ్వాలి? 400 నుంచి 450 వరకు ఇచ్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ 400 ఇస్తున్నాము, రైట్? సో 2 హ్యాండ్స్ అనేవి విజిబుల్ అయినాయి, అవునా? సో నెక్స్ట్ మనం చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి సరిపోతుందా లేదా అనేది. మనం వచ్చేసి 400 పెట్టాం కదా. పెట్టిన తర్వాత మనం ఒకసారి రీచెక్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ పేజ్కి వెళ్ళేసి మన కలర్స్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి 11లో ఉన్న బ్లూ కలర్, ఓకే. నెక్స్ట్ 4th పేజ్లోకి వచ్చాం కదా. 4th పేజ్లోకి వచ్చిన తర్వాత అన్లాక్ చేసుకుంటాం కదా. మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ అడుగుతుంది, అంటే మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం ఇక్కడ వస్తుంది. ఓకే, మనం మార్కింగ్ ఇక్కడ తీసుకోవాలి, ఇదిగోండి. సో మళ్ళీ లాక్ వేసేసి ఇప్పుడు చూడండి సెర్చ్ చేస్తున్నాము. సెర్చ్ చేసాకే కదా మనం వాయిస్ వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాతే కదా మనం ఏంటంటే పాయింట్ అనేది ఇక్కడ తీసుకొచ్చుకుంటాము. సో సెర్చ్ చేశాను, నేను వచ్చేసి పాయింట్ తీసుకొస్తున్నా. సో మీరు వేసుకున్న మార్కింగ్ ప్రకారం మనకి డిజైన్ అనేది ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ నుంచి వేయనా, ఈ బార్డర్లో లైన్ వేసేటట్టు వేయనా బాగుంటుంది కదా. బాగుంటుంది, కింద అవసరం లేకుండా అక్కడ నుంచి. ఓకే, సో నేను వచ్చేసి ఇక్కడి నుంచి వేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను చెప్పింది మొన్న ఏంటి అంటే ఇక్కడ చూడండి మీకు గ్యాప్ అనేది ఎంత ఉంది, కొంచెమే ఉంది. ఫ్రేమ్ అనమాట ఇది మొత్తం, ఇది మన ఫ్రేమ్, ఈ ఫ్రేమ్. సో మనకి ఈ ఫ్రేమ్లో ఇది ఎంత ఉంది, కొంచెమే గ్యాప్ ఉంది, కనిపిస్తుందండి. ఇటు వచ్చేసి చాలా ఎక్కువ ఉంది, అవునా? అంటే ఇప్పుడు మనం ఏంటంటే మిడిల్ పాయింట్ తీసుకొని మనం ఇటు మార్కింగ్ వేసుకుంటాం కదా. వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది అంటే ఇక్కడ ఇంత గ్యాప్ వస్తుంది మీకు క్లాత్కి. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది గ్యాప్. అది ఇటు పక్క కొంచెమే ఉంది అంటే ఈ కొంచెమే గ్యాప్ వస్తుంది. అంటే మీకు మిడిల్లో మీరు వేసుకున్న మార్కింగ్ ప్రకారం రాదు. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ మార్కింగ్ ప్రకారం కరెక్ట్గా రావాలి అంటే ఇటు గ్యాపు సమానంగా ఉండాలి. అప్పుడే ఒకవేళ ఇక్కడ ఉన్న మార్కింగ్ కాకుండా మిడిల్ పెట్టుకున్న మార్కింగే కాకుండా కొంచెం ఇటు పెట్టుకున్నా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వస్తుంది. ఓకే, అయితే మీకు ఇక్కడ 2 పార్ట్స్ ఉంటుంది. 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి మీకు ఈ హ్యాండ్ లెంగ్త్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నారు కదా, అది సరిపోతుందా లేదా అనేది మెయిన్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి హ్యాండ్ ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటే మీరు సైజ్ పెంచుకోవాలి. సైజ్ పెంచుకుంటే ఇది పెరిగిద్ది కదా. సో అలా చేసుకోవాలి. లేదు సైజ్ సరిపోలేదు, ఈ గ్యాప్ ఇలాగే ఉందనుకో, సైజ్ పెంచుకున్నప్పుడు ఇది ఎట్లా తిరిగి పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కొంచెమే గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం, అంటే మనకి ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందా లేదా అనేది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. సో లైన్ వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఇంకొంచెం యువతలకి జరుపుకోవచ్చు, ఫ్రేమ్ అనేది అవుట్ అవ్వదు.
ఓకే. సో మనం ఇక్కడ కొంచెం యువతలకు జరుపుకోవచ్చు, ప్లస్ ఇంత లెంగ్త్ అనేది మనకి సరిపోతుంది మ్యాక్సిమం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ గ్యాప్ మనకి హ్యాండ్ సైజ్ అనేది సరిపోయింది కాబట్టి మనం స్పేస్ పెంచుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య స్పేస్ కొంచెమే వస్తుంది ఇప్పుడు మీరు పెట్టిన ప్రకారం అయితే. కాబట్టి మనకి ఏంటంటే స్పేస్ అనేది పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఇక్కడ వదిలేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకునేలాగా పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే లాక్ వేసేసి మళ్ళీ సెకండ్ పేజ్లోకి వచ్చి స్పేస్ నాకు సైజ్ అనేది సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైజ్ సరిపోయింది కాబట్టి ఇక్కడ స్పేస్ పెంచుకుంటున్నా. ఓకే, 440 పెడుతున్నా. సెర్చ్. సో గ్యాప్ పెరిగింది చూసారా, ఇందాక కొంచెమే ఉంది, ఇక్కడ గ్యాప్ పెరిగింది. లేదు నాకు హ్యాండ్ అనేది సరిపోలేదు అనుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చేసి 110 ఇచ్చుకోవాలి. ఓకే, 110 పెట్టేద్దాంలే. 110, ఇది 110 ఇచ్చినప్పుడు ఇప్పుడు 440 ఇచ్చాను కదా, 110 పెరిగింది కాబట్టి కొంచెం స్పేస్ కూడా తగ్గిద్ది. చూడండి దగ్గరకు వచ్చింది. ఓకేనా. సో కానీ ఇప్పుడు మనం 440 అనేది ఇచ్చాము, ఇక్కడ ఫ్రేమ్లో సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సెర్చ్ కొట్టండి. ఇప్పుడు చూసారా మళ్ళీ ఫ్రేమ్ అవుట్ అవుతుంది, అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది కదా. ఓకే, సో ఇప్పుడు గ్యాప్ చూసుకోండి. ఇప్పుడు గ్యాప్ వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది కరెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ గ్యాప్ అనేది ఉందా, లేదు, తక్కువ ఉంది. ఇటు కూడా తక్కువ ఉంది, అంటే ఇది ఈక్వల్గానే ఉంది కాబట్టి మనకి మిడిల్లోనే వస్తుంది వర్క్. మనం స్పేస్ 440 పెట్టాం కదా, 4 నుండి 450 పెట్టుకోవచ్చు. ఇంకా పక్కగా ఉన్నోళ్ళు అనుకోండి 500 వరకు వస్తుంది, 460, 470 మన ఇష్టం. గ్యాప్ ఈ రెండింటి మధ్య పెరగటం తగ్గటం. ఇక్కడ 2 హ్యాండ్స్ తీసుకున్నాం కదండి, ఈ 2 హ్యాండ్స్ మధ్యలో స్పేస్ ఎంత ఉంది, కొంచెమే ఉంది. కొంచెమే ఉన్నప్పుడు మనకేంటంటే ఇంకొంచెం స్పేస్ వస్తుంది, అంటే అతుకులు పడకుండా, మన లాంగ్వేజ్లో అతుకులు పడకుండా ఇట్లా స్పేస్ మనం పెంచితే ఈ రెండింటి మధ్య స్పేస్ పెరిగింది. ఓకే, ఇప్పుడు ఇదైతే ఈక్వల్గా ఉంది, సమానంగా ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇంకా కిందకి కావాలి మనకి వర్క్, కిందకి పెట్టేశాను. బ్యాక్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ అన్లాక్ వేసుకొని ఇంకా సరిపోతుంది, మీకు స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే మీకేంటంటే ఇక్కడ మీకు లెంగ్త్ ఇంతవరకే కావాలి, మీరు బూటీస్ అనేది స్కిప్ చేసుకోవాలి. ఓకేనా. అంత లైన్కి వస్తే మీకు మళ్ళీ ఇక్కడ పార్ట్ సరిపోదు. ఓకే, ఇక్కడ నుంచి బాగుండదా పెట్టుకుంటా అంటే మీ కిందికే పెట్టండి, ఎందుకంటే బార్డర్ చిన్నగా ఉంటుంది కదా. సో చూసుకోండి, అక్కడి నుంచి పెడుతున్నాను, ఒకవేళ క్రాస్ ఉన్నా కానీ పోతుంది. ఓకేనా. ఇంతవరకు మీకు సో మీకు ఫస్ట్ బూటీసే కుడుతుంది. మీకు ఇంతవరకు ఎన్ని బూటీస్ వస్తాయో అన్ని సరిపోతాయి మీకు. ఒక బూటీ కొట్టాను, మళ్ళీ పెట్టావా, ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసి. సో మీకేంటంటే ఇక్కడ వరకే కావాలి కదా, ఇంకా పైకి వచ్చేసి ఇంకా బాగా పైకి వెళ్తుంది. ఒకసారి చూడండి, బాగా పైకి వెళ్తుంది. సో మీకు ఈ బూటీ వద్దు, వేసుకున్న టైం వేస్ట్ అండ్ ప్లేస్ అనేది సరిపోదు మీకు. కాబట్టి మీకు కావాల్సిన మార్కింగ్ ఇదే కాబట్టి ఇక్కడ వరకే కాబట్టి ఈ లైన్ అనేది మీరు స్కిప్ చేసుకోవాలి. నిన్న చెప్పాను కదా మీకు, ఈ ప్లస్ ఆర్ మైనస్కి వెళ్ళి ఒక బూటీ కోసం 100 అయితే సరిపోతుంది. సో చూడండి, ఇది ఈ బూటీ కూడా వద్దు, ఎందుకంటే ఇది పై లైనే కదా, ఈ బూటీ కూడా వద్దు. సో ఇప్పుడు కిందకు వచ్చింది, కింద ఇక్కడ వేసుకుంటారా, ఈ లైన్ కూడా స్కిప్ చేస్తారా అనేది మీ చాయిస్. సో ఇది కూడా వేద్దాం, మనం వేసుకుందాం. సో కొంచెం పోయింది కాబట్టి మళ్ళీ రబ్ చేస్తున్నాను, ఎరేజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి ఇది వేసుకున్నా, ఇక్కడ లైన్ వస్తుంది అది. సో మళ్ళీ ఈ లైన్ ఇట్లా కుట్టేసి మళ్ళీ ఇలా వెళ్తుంది, అప్పుడు మళ్ళీ మీరు స్కిప్ చేయాలి. ఓకేనా.
సో వీడియోనైతే చివరి వరకు చూసారు కదండి. నాకు ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. టోటల్గా వర్క్ అనేది కూడా మీకు పెట్టేస్తాను. సో ఇదండి బ్లౌజ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్. ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసారు కదా. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మిషన్ ఎవరైతే కొత్తగా తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. నాకు తెలిసి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ వీలైనంత మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.